అనిత ఏంటండి ఏం చేస్తున్నావు? వర్షం పడుతుంది బయట. బయట వర్షం పడుతుంది కాబట్టి పిల్లలు అమ్మ వేడి వేడి ఏమన్నా చెయ్యి అన్నారు. గట్టిగా మాట్లాడు. వేడి వేడిది ఏదన్నా చెయ్యి అన్నారు మా పిల్లలు. అందుకే నేను ఇగో పకోడీ వేస్తున్నా. ఏం పకోడీది? శనగపిండిలా. ఏం పకోడీ అన్న? అదే చెప్తున్నా, ఆనియన్స్ పకోడీ. ఆనియన్స్ ఏమేమి వేయాలి అందులో? శనగపిండిలా నేను ఏమేమి వేసిన అంటే శనగపిండి తీసుకున్నా, దాంట్లో ఆనియన్స్ కట్ చేసి ఇక్కడ జ్యూస్ చెప్పండి. వామ, కొంచెం ఉప్పు, అల్లం వెల్లిగడ్డ, కొంచెం కారం, కొంచెం ఇదేంటి ఏమంటారు ఇంగు వేసావు. సూపర్ సూపర్ సూపర్. అవన్నీ వేసి మంచిగా కలపాలి. సోడా కూడా వేయాలి కొంచెం. బాగుందండి పకోడీ అయితే. ఏంటో ఇట్లా వేస్తున్నా, మరి మనకు నచ్చింది మనం చేసుకోవాలి అంతే. బయట వేడి వేడిగా వర్షం పడుతుంటే చల్లగా ఇక్కడ వేడి వేడి తినాలనిపిస్తుంది. నిజంగా ఇలా వర్షం పడుతుంది, మరి బయట చల్లగా ఉంది కాబట్టి కొంచెం వేడి వేడి చూపిస్తా అలా బయట వాతావరణం ఒకసారి. బయట చూడండి, ఇదంతా వర్షం పడ్డది. ఇప్పుడే వర్షం, ఫుల్ వర్షం పడ్డది. ఇప్పుడే తగ్గింది వర్షం. చూడొచ్చు, ఫుల్ వర్షం. ఇదంతా వర్షమే, ఇప్పటిదాకా వర్షమే పడ్డది. మేఘం కూడా చూడు, మబ్బులు కూడా ఇట్లా అయిపోయినాయి. ఫుల్ వర్షం. అమ్మ నువ్వు అన్న తినేసేయాలి. బయట కూడా వర్షం తగ్గింది అనిత ఇప్పుడే. ఇప్పటిదాకా మస్తు వర్షం వచ్చిందండి, ఏడంగానే మళ్ళీ తగ్గిపోయింది. అయినా ఈ వానలు చెడగొట్టే వానలండి. ఇప్పుడు మామిడికాయలు అయిపోతాయి, ఆల్మోస్ట్ అయిపోయే ఉంటాయి మొత్తం. అవన్నీ రాలిపోతాయి కదా. గాలికి వానకు కొంచెం ఏం వర్షాలు అంటారు ఇవి? రైతులు ఇబ్బంది. చెడగొట్టే వానలా? చెడగొట్టే వానలు. ఎందుకంటే చెడగొట్టే వాళ్ళు మన పక్కనే ఉంటుంటారు కదా, మనం అంత మంచిగా ఉన్నా. సేమ్ అలాగే వర్షాలు కూడా అంతే. శత్రువులు మన పక్కనే ఉన్నట్టు ఇది కూడా వాన. వర్షాలు కూడా అంతే అనిత. వాన వస్తుంది అని అంటే కొంచెం ఉబ్బరం. ఈ వాన వచ్చిందేమో కానీ వేడి ఇంట్లో ఉండలేదు. ఎదుగుతుంటే చూడలేదు. మామిడి పండ్లు పెరుగుతుంటే వర్షాలు పడుతున్నాయి, రాలిపోతున్నాయి అంతే. సేమ్. రైతులు ఎంత బాధపడతారో, అవి మొత్తం మామిడికాయలు కింద పడిపోతే. రైతులకే తెలుసు అంత బాధ. పండించే వాడికి తెలుస్తుంది కష్టం, తినేవాడికి ఏం తెలుస్తుంది? అంతేనా? చెమట. బాయ్ బాయ్. మీరు తినండి, వేడి వేడి చేసుకోండి అని చెప్పు. మా ఇంట్లో వేడి వేడి పకోడీ చేసామండి. మీ ఇంట్లో కూడా మీ పిల్లలకి వేడి వేడిగా ఏదైనా చేసి పెట్టండి, స్పైసీగా. ఎందుకంటే హాలిడేస్ కదా, రోజు ఒకటి ఏదో ఒకటి చేస్తూ ఉండాలి, ఇంకా వాళ్ళ సంతోషం కోసం. బాయ్. లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.